ఈ మంచి సమయం అండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ ఎండాకాలంలో ఏదైతే మెడిగడ్డకు సంబంధించిన కొన్ని పనులు ఉండేనో ఆ పనులకు సంబంధించి చేసుకుంటే రేపు రాబోయే కాలంలో జూన్ జూలైలో వర్షాకాలం సమయంలో మనం ఆ నీటిని ఉపయోగించే ఒక స్థితి ఏర్పడుతుందని మన బీజేపీ నాయకులైనటువంటి మన మిత్రులు ముదిరాజ్ గారు, కృష్ణ ముదిరాజ్ గారు చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఓటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అట్లే ఆవుల నారాయణకు, పిడుగు కృష్ణకు, సమ్మన్నకు, రాయనర్స్ అన్నకు అందరికీ నమస్కారం. ఈరోజు మంచి ప్రోగ్రాం పెట్టిరన్న. ఎండాకాలం మేము నిన్నగాక మొన్ననే మా పార్టీ తరఫున పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది వాటర్ విషయంలో. సరే, ఇలా ఒకరు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఇప్పుడు ఈ సమయంలో అనుకుంటే రాదు కాబట్టి ఆ రోజుల్లో ఇవాళ వాస్తవానికి ఎండాకాలంలో ఉన్నటువంటి 1500 కిలోమీటర్ల దూరంలో వాటరు మనకు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ ఆ రోజుల్లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మరి ఆలోచన చేసి మరి ఈ యొక్క ప్రాజెక్టులు కట్టడం వలన తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో కట్టవచ్చు. ఎందుకంటే ప్రజల కొరకే టీఆర్ఎస్ అప్పుడు పుట్టింది. మరి ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో కట్టవచ్చు. కానీ మరి ఎప్పుడైతే ఈ లోపం జరిగిందో 10% 5% జరిగిన వెంటనే అప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఇప్పుడు సమ్మన్ అన్నట్టుగా ముందే అది కొంచెం అడ్వాన్స్గానే జరిగే విషయం ఆ ప్రభుత్వానికి తెలుసు. మరి అప్పుడే వాళ్ళు అడ్వాన్స్ అయి దాన్ని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని చేసినట్లయితే ఇలా ఈ ఇబ్బంది జరగపోయేది కాకుండే. సరే, అది జరిగింది, వాళ్ళు చేయలేదు, నిర్లక్ష్యం చేసిండ్రు. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. మరి వాళ్ళు చేసిన తప్పుకు మరి మనం కూడా ఇమ్మీడియట్లీ దీన్ని ఒక రిపేర్కు ఆమోదు చేసి టెండర్ పెట్టి దీన్ని తొందర చేస్తే మరి మొన్న పోయిన వర్షాకాలంలో కూడా మేము అక్కడికి మరి కాళేశ్వరం పోయి చూడడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి మరి అప్పుడు వీళ్ళంతా మంత్రులు వాళ్ళు వీళ్ళ చూడడం జరిగింది. వాస్తవానికి 18, 19, 21 ఈ 3 పిల్లర్లు కుంగినాయి. నిజమా అబద్ధం అని అనుకుంటే తప్పకుండా ఆ మధ్యల కచారికి 2 పిల్లల కుంగినాయి. ఆ కుంగిన దానికి వెళ్ళి నీళ్లు పోతున్నాయి. అప్పుడు వాస్తవంగా ఫుల్ నీళ్లు ఉన్నాయి. కానీ ఇమ్మీడియట్లీ దాన్ని ఏదో ఒక రకంగా చేసి ఆ పాత కాంట్రాక్టు పిలిచి దాన్ని రిపేర్ చేసినట్టు అది ఉంటే ఇలా ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈరోజు ఇప్పుడే ఎండాకాలంలో ఇంటింటికి నీళ్ళు వస్తలేవు. మరి ఎండాకాలంలో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. మరి ఆ రోజు వాళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు పిడికిస్తాను అన్నట్టుగా ఇలా ఖరాబు చేసిండు కేసీఆర్. అది వాళ్ళ మీదనే పొద్దుపోవాలనేది ఇలా ఇప్పుడున్న ప్రభుత్వం చూడొద్దు. ఏది ఏమైనప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రిపేర్ చేసినట్టు అది ఉంటే ఇలా ప్రజలకు ఉపయోగపడేది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిండ్రో ఇలా వచ్చినాక కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద నిర్లక్ష్యం చేసి కేవలం రాజకీయ గురించి ఆలోచన చేసి వాళ్ళు తప్పు చేసిర్రు. వాళ్ళు చేయడం వల్లనే ఇలా ప్రజలందరికీ ఇబ్బంది జరగాలనేది చూడడం కూడా కరెక్ట్ కాదనేది తెలంగాణ రక్షణ సమితి పక్షాన నేను వాళ్ళిద్దరిని కూడా డిమాండ్ చేస్తున్నా. ఏది అయినప్పటికైనా ప్రజల పక్షాన ఏ పార్టీ అయినా కొట్లాడాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలనేదే మా పార్టీ సిద్ధాంతం. మా పార్టీ తెలంగాణ రక్షణ సమితి అంటేనే తెలంగాణ తెచ్చుకున్న పార్టీని రక్షించాలి, దాన్ని కాపాడాలి. మా పార్టీ అదే పద్ధతిలో మాట్లాడదు తప్ప ఏ పార్టీని సమర్థించది. ఏ పార్టీ కూడా ప్రజలకు పక్షాన పనిచేసినట్టు అది ఉంటే తప్పకుండా వాళ్ళను స్వాగతిస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి రాజా నర్సయ్య గారి దగ్గరికి వెళ్దాం. రాజా నర్సయ్య గారు, మీరు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు నీటి శాఖ దాంట్లో పని కూడా చేశారు కాబట్టి మీకు చాలా మంచి అవగాహన ఉన్నది ఈ విషయంపై. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒకరి మీద ఒకరు నిందలేకపోవడం కానీ అది జరుగుతున్న వాస్తవమే. కానీ ప్రస్తుతానికి మాత్రం నిందలు వేసినంత మాత్రాన ఎడారిగా మారిపోయిన ఈ గోదావరికి సంబంధించిన ఇసుక దందా మాఫియా, ఇసుక ఏదైతే మాఫియా ఉన్నదో ఆ మాఫియా చేపట్టే ఈరోజు ఇంత అక్కడి నుంచి ఇసుక తరలింపుతోని కూడా ఈరోజు గోదావరి నది మొత్తం ఎడారిగా మారడానికి ఒక కారణం కూడా అయిందని చెప్తున్నారు. అక్కడికే మనకు సంబంధించిన ఏదైతే మనకు రావాల్సిన నీటి మట్టం కూడా ఉన్నదో ఆ నీటి మట్టం కూడా మొత్తం ఈ జిల్లాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలోని అన్ని జిల్లాలలో